SRH and RR ఎలిమినేటర్ టైమ్. సీజన్ ఎలా స్టార్ట్ అయింది? మొదటి 4 మ్యాచ్ల తర్వాత సన్ రైజ్ హైదరాబాద్ 3 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ 4-4 గెలుచున్నారు. 5వ మ్యాచ్ SRH RRతో ఆడారు. అక్కడే షిఫ్ట్ అయింది మొత్తం అంతా కూడా. ఫస్ట్ ఓవర్లో ప్రఫుల్ హింగే 3 వికెట్స్ తీసుకోవడం, ఆ మ్యాచ్ SRH గెలవడం, అక్కడి నుంచి వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. కానీ ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత RR వాళ్ళు గెలవడం ఓడిపోవడం గెలవడం ఇదే నడుస్తూ వచ్చింది. ఆఖరికి వాళ్ళు మస్ట్ విన్ సిచ్యువేషన్ 2 మ్యాచ్లు గెలిచి వాళ్ళు క్వాలిఫై అయ్యారు. SRH కంఫర్టబుల్గానే క్వాలిఫై అయ్యారు. సో బేసికలీ వీళ్ళు సీజన్లో ఫస్ట్ టైం కలిసినప్పుడు కొంచెం షిఫ్ట్ అయింది ప్యాటర్న్. అలాగే సీజన్ మొత్తం అంతా 2 సార్లు ఆడితే 2 సార్లు SRH గెలిచారు. ఇప్పటిదాకా వరుసగా గత 6 మ్యాచ్ల్లో కూడా SRH గెలుచున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఈ మ్యాచ్లో SRH తరపున ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్గా మారచ్చు? మై ఫీలింగ్, మై ఇన్స్టింక్ట్ టెల్స్ మీ ఇట్స్ ట్రావిస్ హెడ్. మిగతా అందరూ ఫామ్ ఉన్నారు, ఇట్స్ ట్రావిస్ హెడ్. ఎందుకో తెలుసా? తన ఫ్యామిలీని చాలా మాటలు అన్నారు. ఆ కోపం తనలో ఉండుంటుంది. ఆ కోపాన్ని, ఆ అగ్రెషన్ని తను ఛానలైజ్ చేయొచ్చు, ఈ రాయల్స్ టీమ్ మీద ఛానలైజ్ చేయొచ్చు. బికాజ్ హీ వాంట్స్ టు ప్రూవ్ ఎ పాయింట్ టు ది అదర్ రాయల్స్ టీమ్. బికాజ్ వాళ్ళ ఫ్యాన్స్ నుంచి చాలా అబ్యూజ్ వెళ్ళింది. ఈ కోపాన్ని, ఈ అగ్రెషన్ని సరిగ్గా ఛానలైజ్ చేసి ఐ థింక్ ట్రావిస్ హెడ్ కుడ్ టర్న్ అవుట్ టు బీ ది మ్యాచ్ విన్నర్ ఫర్ SRH. మీరేమనుకుంటున్నారు?